ఇక మిగతా అప్డేట్స్ లోకి వస్తే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ లో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోనియా ఇమేజ్ ను దెబ్బతీసేందుకే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా లిస్టులోంచి ఈ పేరు తొలగించాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఇక అగస్టాలో కొత్త డీలింగ్స్ ఏమీ లేవంటోంది కేంద్రం. ఆగస్టా వెస్ట్లాండ్ ఇష్యూపై రచ్చ కంటిన్యూ అవుతోంది. నేవీ అవసరాల కోసం 100 హెలికాప్టర్లు సరఫరా చేసే బిడ్కు ఆగస్టా వెస్ట్లాండ్ ను ఆహ్వానించిందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆగస్టాతో అలాంటి డీల్ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఆగస్టా సంస్థను తాము బ్లాక్ లిస్ట్ లో పెడితే ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని తొలగించిందన్న కాంగ్రెస్ ఆరోపణలు కట్టుకథగా కొట్టిపారేశారు రక్షణ మంత్రి పారికర్. उसका जवाब उस समय के सरकार को देना होगा, क्योंकि इटालियन हाईकोर्ट जो इक्विवेलेंट होता है उन्होंने तो स्पष्ट कहा है कि वहां के लोगों ने 125 करोड़ दिया है. స్కామ్ నిజమైతే 2 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ. సిబిఐ, ఈడీ దర్యాప్తును స్పీడప్ చేయాలని సూచించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు నుంచి ఆగస్టాను తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Last 2 years what they were doing, they were sleeping. Now I request, I demand that they must speed up the CBI inquiry, they must speed up the ED inquiry and take strong action against the bribe givers as well as the bribe takers. వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు స్కామ్ తో సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యక్తులందరినీ సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ డిప్యూటీ చీఫ్ జేఎస్ గుజ్రాల్ ను విచారించింది సిబిఐ. ఆగస్టా స్కామ్ కు సంబంధించి ఇటలీ నుంచి రికార్డులు, డాక్యుమెంట్స్ తీసుకున్న సిబిఐ వాటిని విశ్లేషించింది. అందులో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి, ఆయన 3 కజిన్స్ ఉన్నట్టు తేల్చింది. వీరిని సోమవారమే ప్రశ్నించింది సిబిఐ. అవసరమైతే గుజ్రాల్ తో సహా వీరందరినీ మరోసారి విచారించనుంది దర్యాప్తు సంస్థ. మొత్తంగా ఇప్పటి వరకు ఈ కేసులో 100 మందికి పైగా విచారించింది సిబిఐ.